Namaste people, welcome to my channel Nick Talks. Please like, share my videos and subscribe to my channel. Your support means a lot. Please click the bell icon to get the notifications whenever I upload a video. So without any further delay, let's get started. Hello Andy, ముందుగా అందరికీ హ్యాపీ 75th రిపబ్లిక్ డే. అండ్ రిపబ్లిక్ డే గురించి అందరికీ తెలిసిందే కదండి. జనవరి 26, 1950 ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ వెలుగులోకి వచ్చింది. అండ్ మన భారతీయ జెండాను మన ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆవిష్కరించారు. సో అందుకనే ప్రతి ఏటా మనం జనవరి 26 రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము. సో వ్లాగ్ ఏంటి అంటే మా వర్క్ స్పేస్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం రిపబ్లిక్ డేని, ఏమి ఈవెంట్స్ జరిగినాయి, ఎలాంటి ఫుడ్ స్టాల్స్ పెట్టారు, ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకున్నాము. నేనైతే కొన్ని పర్టికులర్గా చూపించాలని అవి తీసాను. సో అవే చూపిస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఢిల్లీలో అందరూ రాష్ట్రపతి భవన్ దగ్గర జరిగిన మన రిపబ్లిక్ డే ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ అయితే చూసుంటారు. ఇప్పుడు మా వర్క్ స్పేస్లో చూపిస్తాను. ఫస్ట్ మేమైతే ప్రేయర్ అండ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ రెండు కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత అయితే కొన్ని ఈవెంట్స్ జరిగినాయి. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి కిడ్స్ని ఇంటరాక్ట్ చేయడానికి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడిగారు. సో అన్ని క్వశ్చన్స్ నేను అడగలేను కాబట్టి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, దాంట్లో పిక్ చేసి. అండ్ ఇది జెన్యున్గా మీరు గూగుల్ చేయకుండా కమెంట్స్లో ఆన్సర్స్ చెప్పండి. నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో క్వశ్చన్ వచ్చేసి హూ డిజైన్ నేషనల్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా? వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై గాయస్. సో కమెంట్ చేయండి. అండ్ కిడ్స్ అందరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. చాలామంది సాంగ్స్ పాడడానికి వచ్చారు, శ్లోకాలు చెప్పారు, చాలా తెలుగు పాటలు పాడారు, అన్నీ చాలా పాడారు. చాలా ఎంతూజియాజంగా ఉన్నారు కిడ్స్ కూడా. మనం చిన్నప్పుడు అసలు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడానికే చాలా భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలేమో అసలు వాళ్ళ టాలెంట్స్ చూపించుకోవడానికి ముందుకు వస్తున్నారు, ఫియర్లెస్గా వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలానే ఉంది. సో ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇది, పిల్లలందరూ చాలా ఎంతూజియాస్టిక్గా ఫియర్లెస్గా టాలెంట్స్ చూపించడానికి ఏం భయం లేకుండా వస్తున్నారు. అండ్ ఇటువైపు ఏంటి చాలా క్రౌడీగా ఉంది, పిల్లలందరూ గుమ్ము కూడారు అని వచ్చి చూస్తే బెలూన్స్ బ్లో చేసిస్తున్నారు అనమాట. సో బెలూన్స్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది చిన్నప్పుడు క్లాస్ డెకరేషన్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే చేస్తూ ఉంటాం అండ్ న్యూ ఇయర్కి కూడా. సో అదొక కాంపిటీషన్ అనమాట. ప్రతి క్లాస్కి ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకు ఒక ప్రైజ్ అని ఇచ్చేవాళ్ళు. సో నాకు బెలూన్స్ చూస్తే అదే గుర్తొస్తూ ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఆ బెలూన్స్ తీసుకుంటున్నారు. అందుకని మాకు కూడా ఒకటి తీసుకోవాలనిపించింది. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక బెలూన్ అయితే తీసుకొని ఆడుకున్నాం అనమాట. సో ఇటువైపు వస్తే చాలా రష్గా కూడా ఉంది ఇంకొక సైడ్. సరే వెళ్ళి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దామని చూసాము. అండ్ కాటన్ క్యాండీ అయితే ఉంది. చిన్నప్పుడు అసలు ఏం స్వీట్స్ లేనప్పుడు కాటన్ క్యాండీకి ఉన్న క్రేజే వేరు. ఎగ్జిబిషన్స్కి వెళ్తే కనుక కాటన్ క్యాండీ స్టాల్ కనపడితే వదిలేవాళ్ళం కాదు. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఈ మధ్య కొత్త కొత్త షేప్స్ కూడా వస్తున్నాయి. ఒక ఫ్లేవర్ షేప్లో పెట్టి విత్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఆ కలర్ అద్దంలో చూసుకొని నవ్వుకొని అదేదో సాధించిన ఫీలింగ్ అనమాట కాటన్ క్యాండీ తిన్నాక. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి బ్రెడ్ విత్ చాక్లెట్, అది కూడా చాలా ట్రెండింగ్ ఈ మధ్య కాలంలో. అండ్ వెరీ గుడ్ కాంబినేషన్ కూడా. పాప్కార్న్ గురించి ఒక నైస్ థింగ్ చెప్పాలంటే చాలా క్యాలరీ లెస్ ఫుడ్ అండి, ఫుల్ఫిల్లింగ్. అండ్ వితౌట్ టాపింగ్స్ లైక్ చీజ్, బటర్ ఎక్సెట్రా. పాప్కార్న్ వచ్చేసి చాలా హెల్తీయర్ స్నాక్ ఆప్షన్. నేను మీలో కొందరికి తెలియని టిప్ ఇప్పుడు చెప్పాను అనుకుంటున్నాను. సో మీరేమంటారు? సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. అండ్ ఒక మ్యాజిక్ షో అయితే స్టార్ట్ అయిపోయింది అండి. చాలా ట్రిక్స్ అయితే చూపించారు. ఎలాంటివంటే ఒక కర్చీఫ్లో ఒక టాయ్ లాగా పెట్టేసి ఆ టాయ్ని మ్యాజిక్లో మాయం చేసేయడం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అదర్ హ్యాండ్, స్టిక్ని ఒక హ్యాండ్లో నుండి ఇంకొక హ్యాండ్కి ట్రాన్స్ఫర్ చేయడం. అండ్ ఒక పిల్లల్ని పిలిపించి వాళ్ళ చేతిలో ఒకటి పెట్టేసి అది ఇంకో చేతిలోకి మార్చడం. ఇలాంటి ట్రిక్స్ అయితే చాలా ప్లే చేశారు. చాలా ఎంజాయింగ్గా అనిపించింది. ఫైనల్లీ ఐ గాట్ మై కాటన్ క్యాండీ అండ్ పాప్కార్న్ యాజ్ వెల్. అలా షోస్ చూస్తూ ఒకదాని తర్వాత ఒకటి టైం తెలియకుండా అయిపోయింది. ఈవెన్ దో ఇట్ ఈస్ సన్నీ, మేము అలానే కూర్చొని అన్ని షోస్ చూసాము, ఎందుకంటే చాలా ఎంటర్టైనింగ్గా అనిపించినాయి కాబట్టి. ఇవే కాకుండా ఇండోర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కిడ్స్కి. అండ్ వచ్చింది మా పార్వీ కూడా, ఎందుకంటే గెస్ట్ కూడా అలౌడ్ కాబట్టి తీసుకొని వచ్చాము. చాలా గేమ్స్ ఉన్నాయి లైక్ స్నేక్ అండ్ ల్యాడర్స్, బిల్డింగ్ బ్లాక్స్, రింగ్స్, ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి.
అండ్ దానికి స్నేక్ అండ్ లాడర్స్ అంటే అర్థం కావట్లేదు, బట్ డైస్ ఉంటే ఊరికే రోల్ చేస్తూ ఉంది. డైస్ రోల్ చేసినప్పుడు ఆ నెంబర్స్ని అయితే చెప్తా ఉంది. ఆ డైస్ కూడా రోల్ చేయడం కాదు, బాహుబలి మూవీలో ప్రభాస్ శివలింగం ఎత్తినట్టు ఇది కూడా ఎత్తుకొని దాన్ని పడేస్తుంది. అట్లుంటది మనతోని. అండ్ నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ అయితే కనిపించింది. దానికి బిల్డింగ్ బ్లాక్స్ అంటే చాలా ఇష్టం, సో వెంటనే వెళ్ళింది. బిల్డింగ్ బ్లాక్స్ గేమ్ చాలా ఇంపార్టెంట్ అండి కిడ్స్కి, ఎందుకంటే వాళ్ళలో క్రియేటివిటీని తీసుకొస్తుంది. ఆ బ్లాక్స్ యూజ్ చేసుకొని వాళ్ళు ఏదో కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కాబట్టి అలా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఫీలింగ్ ఆఫ్ సక్సెస్ కూడా వస్తుంది. సో ఈ గేమ్ చాలా ఇష్టం. అండ్ పెట్టిన తర్వాత బ్లాక్స్ని రిమూవ్ చేసే గేమ్ కూడా చాలా బాగుంటుంది, మన పెరం కూడా ఆడుకుంటూ ఉంటాము. మనకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు, స్నాక్స్ బాక్స్లో చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఒక చిప్స్ ప్యాకెట్ ఇచ్చారు, 2 స్నిక్కర్స్ ఇచ్చారు, అండ్ ఒక సమోసా అయితే ఉంది అలాంగ్ విత్ కెచప్. మనకి ఫ్రూటీ ఒకటి ఉంది అండ్ కలాకండ్ స్వీట్ కూడా ఇచ్చారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్స్. అన్నీ తిన్నాము అందరం కలిసి. మనకి కొన్ని కాంపిటీషన్స్ కూడా పెట్టారు. వన్ ఈజ్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్, ఇంకొకటి డస్క్ డెకరేషన్, అండ్ థర్డ్ ఈజ్ రంగోలీ అనమాట. టీమ్స్ లాగా వచ్చి రంగోలీ వేయాలి. చాలామంది చాలా క్రియేటివిటీతో వచ్చి వేశారండి. ఇది ఒకవేళ చుక్కల ముగ్గులైతే అదొక టైప్ ఆఫ్ క్రియేటివిటీ, కానీ ఏంటంటే పెయింటింగ్ వేసినట్టు ఉండాలి ముగ్గులు, అప్పుడే మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. థీమ్ వచ్చేసి రిపబ్లిక్ థీమ్. సో రిపబ్లిక్ డే థీమ్తోనే అందరూ చాలా క్రియేటివ్గా అన్నీ కలిపి వేయడానికి ట్రై చేశారు. ఎలా థీమ్ని రిప్రజెంట్ చేయాలో అలా థీమ్ని రిప్రజెంట్ చేయడానికి చాలా ట్రై చేశారు. మాకైతే చాలా నచ్చినాయి కొన్ని. అండ్ కొందరు డాట్ బాటిల్స్ వాడారు. మీకు అక్కడక్కడ ముగ్గురు డాట్స్గా కనిపిస్తుంది కదా, ఇవి డాట్ బాటిల్స్ వాడితేనే అలా వస్తుంది. వీటికి చాలా పేషెన్స్ కూడా కావాలి, బట్ అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి పేషెన్స్తో థీమ్ ఓరియంటెడ్గా వేశారు. ఇలాంటి టైంలోనే మన స్కిల్స్ అన్నీ బయటపడతా ఉంటాయి అన్నమాట. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. అండ్ ఈ కాంపిటీషన్స్కి మాకు ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో మీరందరూ కూడా ఇలానే రిపబ్లిక్ డే బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఫైనల్లీ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే.